నమస్కారం భక్తివన్ ఛానల్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, భగవద్గీతని వినడం వల్ల కానీ చదవటం వల్ల కానీ యువత అభివృద్ధిలో ఏ విధంగా దోహదపడుతుంది? భగవద్గీత ఎప్పుడు వచ్చింది మనకు? భగవద్గీత ఎప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి? యుద్ధానికి ముందర చెప్పలేదు, యుద్ధం తర్వాత చెప్పలేదు, యుద్ధం మధ్యలో చెప్పాడు. కారణం ఏంటంటే ఆ యుద్ధం మధ్యలోకి రథంలో వచ్చిన తర్వాత అర్జునుడు అక్కడ ఎదుటి వ్యక్తులను చూసేటప్పటికి, అంటే ఎవరితో అయితే యుద్ధం చేయాలో అక్కడ చూసేటప్పటికి భీష్మ పితామహ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు వీళ్ళందరూ ఉండేటప్పటికి తాతలు, గురువులు, స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళని నేను చంపను, నాకేమి పర్వాలేదు, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను బావా అంటాడు కృష్ణుడు. కృష్ణుడు ఏమంటాడంటే, అక్కడ నీకు క్షత్రియ ధర్మం ఏంటిది? యుద్ధం చేయాలి. ఇప్పుడు నువ్వు గుళ్ళో పోయి పూజారి పని చేస్తా అంటే కుదరదు కదా. అర్జునుడు ఏమంటాడు, నేను వెళ్ళిపోతాను, సన్యాసిగా అడవిలలో పోయి ఉంటాను, నాకు అవసరం లేదు, ఈ రక్తం కూడుకున్నది ఈ రాజ్యం నాకు వద్దు అంటాడు. అప్పుడు చెప్తాడు ఏమంటే, నీ కర్మను నువ్వు నెరవేర్చోండి. అయితే భగవద్గీతలో మనకు అనుగడుగున్న కర్మ 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 అంటారు. అంటే కర్మ అనేటప్పటికి ఇప్పుడున్న లోకల్ మనం ఎప్పుడు మాట్లాడుకునే నార్మల్ దీంట్లో ఏంటంటే, కర్మ అనేటప్పటికి మనం ఏమంటాం, మన తలరాతండి, మా కర్మ ఇలా ఉందండి అంటాం. కర్మ అంటే అది కాదు. కర్మ అంటే నువ్వు చేసే పని ఏంటిది. ఇప్పుడు డాక్టర్ కర్మ ఏంటిది అంటే అతను ఎదుటి వ్యక్తి ఆరోగ్యాన్ని బాగు చేయడం. అవసరమైతే అతను కత్తితో చీల్చేసేయాలి. ఇప్పుడు నేను చీల్చాను అనుకోండి, నాకు శిక్ష వేస్తాడు. డాక్టర్ చీల్చితే ఏమవుతుంది, అతను అందులో ఉన్న ఒక పుండు అనుకోండి, దానివల్ల ఆ వ్యక్తికి నష్టం అవుతుంది కనుక దాన్ని తీయడానికి చేస్తున్నాడు. నీ కర్మ. అప్పుడు నువ్వు లేదండి, నేను ఇలా పొడుస్తే అతనికి హత్యానేరం అవుతుందేమో, నేను చెయ్యనండి అనకూడదు. డాక్టర్ కర్మ ఏంది అంటే అతను చేయాల్సింది. కర్మ అంటే నీ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చమని అంటున్నాడు. అంతేగాని నువ్వు నేను చేస్తే కష్టము, ఇలా ఏమవుతుంది ఇలా అని కాదు. నీ కర్మను నువ్వు చెయ్యి, కర్తవ్యాన్ని మర్చిపోకుంటున్నాడు. ఇక్కడ ఏమంటే బాధ్యత, కర్తవ్యం రెండు మనకు వినడానికి ఒకటే రకంగా అనిపిస్తుంది. బాధ్యతను నేను పక్కకు జరపవచ్చు. ఇప్పుడు ఇది నా బాధ్యత కాదండి, ఇంకో అబ్బాయి వచ్చి చేస్తాడని అంటాను. కానీ ఇక్కడ చెప్పేది, మాట్లాడేది నా కర్తవ్యం. అది నాకు బదులుగా ఇంకొకరు చేయలేరు. ఈ కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడే నేను ఆలోచించాలి, నేను ఇక్కడికి వస్తున్నాను, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మీరేం ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందా, లేదా ముందు రోజు నేను 4 పుస్తకాలు రెఫర్ చేసి దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలా, అలా నేర్చుకొని వస్తేనే నేను ఇక్కడ ఇది చేయగలుగుతాను. అర్జున, నువ్వు ఇక్కడికి వచ్చింది యుద్ధం చేయడానికి, నువ్వు క్షత్రియుడు. అంతేగాని ఇది వదిలిపెట్టేసి నేను అడవిలో పోయి ముక్కు మూసుకొని తపస్సు చేస్తానంటే కుదరదు. అది చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. నువ్వు రాజువు, నీ కర్తవ్యం ఇది, నువ్వు చేయాల్సిందే, నువ్వు యుద్ధం చేయాల్సిందే, ఇది నీ కర్మ అంటాడు. అలాగే ఇక్కడ మనం కూడా కర్మ అంటే మనము నా కర్మ బాగాలేదండి, మీ కర్మ బాగుందండి అలాంటిది. అది కర్మ అంటే నేను చేయాల్సిన నా వృత్తి ఏంటిది, నా కర్తవ్యం ఏంటిది, ఏం చేస్తే నేను సక్సెస్ అవుతాను. సార్, కర్మ అంటే పని అంటున్నారు. అవును, కానీ కర్మలు అనుభవించాలని కూడా వింటాం కదా. మరి అది కర్మ అదేనండి నేనేమంటున్నాను. దాన్ని మన వాళ్ళు ఈ మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఏమైందంటే కర్మ అంటే అంత నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి పోతున్నారు. ఓకే, కర్మ అనేది నువ్వు చేయాల్సిన పని గురించే మాట్లాడేది. అక్కడ కర్మ అనుభవించాలంటే కూడా అది నువ్వు అనుభవించాల్సింది కర్మ, పనే కదా. ఇప్పుడు నేను అక్కడ పడ్డానండి, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నా కర్మ ఇలా దెబ్బ తగలడం, దాని పెయిన్ నేనే భరించాలి. నేను మీకు ఇవ్వలేను. ఒక ½ an hour మీరు భరించండి, ½ an hour నేను భరిస్తానని అనలేను. నేనే భరించేసాను. అదేవిధంగా అది పడకుండా ఉండడం కూడా నా కర్మనే. చూసి నేను నడిచాను అనుకోండి పడను, నేను చూడకుండా నడిచాను అనుకోండి పడతాను నేను. మీరు ఏ విధంగా తీసుకున్నా కానీ లైఫ్ అనేది చాలా సింపుల్ అండి, మనం కాంప్లికేట్ చేసుకుంటాం. ఇప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు జీతం అండి. 10,000లో నా ఇంట్లో నేను ఒక 9,000 వరకే ఎక్స్పెండిచర్ చేసుకున్నాను అనుకోండి, 1,000 రూపీస్ పక్కన సేవింగ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాను. నేను 10,000 రూపీస్ ఇన్కమ్ పెట్టుకొని 15,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, వచ్చే నెల అప్పు ఉన్నవాడు ఇంటికి వస్తాడు, లేదా ఈఎంఐ కట్టమని ఇంకొకడు వస్తాడు. అది కట్టనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ గందరగోళం అయిపోతుంది మన జీవితం అంతా. చాలా సింపుల్ లైఫ్ను మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. మీ ఇంట్లో 55 ఇంచెస్ టీవీ ఉంటే మా ఇంట్లో 55 ఉండాలనుకుంటాను నేను.
35లో చూస్తే ఏమైనా నష్టమా అండి? అందులో వచ్చే యాక్టర్ ఉన్నాడు అనుకోండి, మీ 55 ఇంచెస్లో ఉన్న యాక్టర్ మిమ్మల్ని శభాష్ అన్నాడు, 35 ఇంచెస్లో ఉన్న నన్ను బుద్ధి లేదురా అన్నాడు. అక్కడైనా అదే డాన్స్ ఆడతాడు, ఇక్కడైనా అదే డాన్స్ ఆడతాడు. మన ఆలోచన ఏందో అంటే, మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఎందుకు ఉండకూడదు? మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, మీరు చూడకపోవచ్చు, కానీ నాకు నేను ఆలోచించుకుంటున్నాను అంతే. ఫీలింగ్ నన్ను ఏమి లేదనుకుంటున్నారేమో, ఏముంది, మీరు కారులో పోతున్నారు, నేను మెట్రో ట్రైన్లో వస్తున్నాను, అంతే తేడా. ఇద్దరం చేరాల్సిన గమ్యం ఒకటే, రైట్, అంతే కదా. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఓ మీరు కారు కొన్నారా, కనీసం నేను సెకండ్ హ్యాండ్లో నన్ను కొనుక్కోవాలి ఒక కారు, తలకు మించిన భారం అన్నీ. ఇప్పుడు లేకపోతే ఒకటి నాకు చెప్పండి, ఒక టీవీ కొనుక్కొచ్చుకున్నారు, అందులో అన్నీ వస్తున్నాయి, ఎవ్రీ 1 ఇయర్కు దాన్ని ఇచ్చేసి మళ్ళీ ఇంకా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మన పూర్వకాలంలో మన మదర్స్ అనుకోండి, అట్లీస్ట్ మా మదర్ వాళ్ళ గిట ఒకసారి ఒక నెక్లెస్ చేసుకుంటే అది 4 తరాలకు ఆ నెక్లెస్ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ నెక్లెస్ ఈ ఏడాది కొంటారు, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తున్నారు, కొత్త మోడల్ వచ్చినప్పుడు దీంట్లోకి 20% వాడు డిడక్ట్ చేస్తాడు, అది నష్టం మనకే. ప్లస్ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది, ఆ కొత్త మోడల్ నెక్లెస్ కూడా మీరు నెలలో ఎన్ని రోజులు వేసుకుంటున్నారు, సంవత్సరాలలో ఎన్ని రోజులు వేసుకుంటున్నారు. ప్లస్ నేనే ఉన్నానండి, మీరు వేసుకున్నారు, నిన్న మిమ్మల్ని ఎక్కడో ఫంక్షన్లో చూసినాను, నెక్లెస్ వేసుకున్నారు, ఈ రోజు మీరు మళ్ళీ కనబడితే నాకు నా దృష్టిలో ఉండదు మీ నెక్లెస్ ఉందో, అసలు ఎలాంటి నెక్లెస్ వేసుకున్నారో కూడా తెలియదు మనకు. మనం ఏమవుతున్నాము, ఎదుటి వాళ్ళ కొరకు మనం బ్రతకడం మొదలుపెట్టాం. అలా కాదు, నేను ఏ విధంగా ఉండాలి, ఇది నా కర్మ. లైఫ్ను కాంప్లికేట్ చేసుకోకుంటుంటేనే మనము ప్రశాంతంగా ఉంటాం. గీతాచార్యుడు చెప్పినట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయేటప్పుడే యాక్సిడెంట్స్ మొదలవుతాయి. ట్రైను సేమ్ ట్రాక్ మీద పోతుంటే ఇబ్బంది కాదు, చూడండి, పట్టాలు తప్పింది అంటారు కదా, అదైతేనే యాక్సిడెంట్ అవుతుంది. మన లైఫ్ కూడా అంతేనండి. అద్భుతంగా చెప్పారు గురువు గారు. నమస్తే అండి.